నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటాం కదా. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముసురుకున్న ఈ పోక్సో కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతూ ఏకంగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. మొన్నటి దాకా నాకు ముందస్తు బెయిల్ కావాలి మహాప్రభో, పోలీసులు నన్ను టచ్ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి అంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన భగీరథ్ లాయర్లు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు. మాకొద్దు సార్, ఆ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసేసుకుంటున్నాం, దండం పెడతామంటూ హైకోర్టు రిజిస్టర్ కి లేఖ రాసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఇక్కడే లీగల్ గా ఒక కామెడీ జరిగిపోయింది. చట్టం ప్రకారం ముందస్తు బెయిల్ అనేది ఎప్పుడూ అడుగుతారు. పోలీసులు మనల్ని అరెస్టు చేయకముందే నన్ను అరెస్టు చేయకుండా కాపాడండి సార్ అని కోర్టును వేడుకోవడానికి వాడుకుంటారు. కానీ ఇక్కడ సీన్ ఆల్రెడీ జరిగిపోయింది. భగీరథ్ పోలీసుల ముందర లొంగిపోయాడు. పోలీసులు ఆయన్ను అఫీషియల్ గా లోపల వేశారు. చట్టబద్ధంగా జైల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నిందితుడు ఆల్రెడీ కస్టడీలో ఉన్నప్పుడు సార్ నన్ను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అడగడం జబర్దస్త్ కామెడీ అవుతుంది కదా. అందుకే భగీరథ్ తరపు న్యాయవాది తెలివిగా ఆలోచించి, సార్ క్లయింట్ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు కాబట్టి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ టైం అయిపోయింది, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక్కర్లేదు, దయచేసి దీన్ని వెనక్కి తీసుకోండి అంటూ లేఖ రాశారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ జైల్లో కూర్చున్నాక ఇంకా ముందస్తు బెయిల్ దేనికి దండగా అని లాయర్లు లైట్ తీసుకున్నారన్నమాట. కోర్టు నుంచి ఎలాంటి ఊరట దక్కే ఛాన్స్ లేదని, ఏ క్షణమైనా పోలీసులు కాలర్ పట్టుకొని లాక్కెళ్తారని డిసైడ్ అయ్యే ప్లాన్ ప్రకారం పోలీసుల ముందుకు వచ్చి మర్యాదగా లొంగిపోయాడు మన భగీరథ్. అసలు ఆ 9 రోజులు ఎక్కడున్నారు, ఏం చేశాడు అంటే ఇక్కడే పక్కా లీగల్ అండ్ టెక్నికల్ స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరో వెనక ఉండి గట్టి నిపుణుల చేత సూచనలు ఇప్పించారట. కేసు తీవ్రతను తగ్గించుకోవడానికి లేదా సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి భగీరథ్ గట్టిగానే వర్కౌట్ చేశాడట. అందులో భాగంగానే తాను వాడిన స్మార్ట్ ఫోన్ లో ఉన్న డేటా మొత్తాన్ని A to Z డిలీట్ చేశాడట. డిజిటల్ ఆధారాలన్నిటినీ తుడిచేయడమే కాకుండా గతంలో వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర ముఖ్యమైన ఆధారాలని మాయం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. భగీరథ్ ఏమనుకున్నాడంటే, నా ఫోన్లో డేటా లేదు, పాత ఫోన్లు లేవు కాబట్టి పోలీసులు నన్ను ఏం చేయలేరు, సాక్ష్యాలు లేవు కాబట్టి ఈజీగా క్లీన్ చిట్ తో బయటపడొచ్చు అని మురిసిపోయి ఉంటాడు. అందుకే అంత సచ్చిలూడిలా క్లీన్ చేశాకే సాఫీగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. కానీ ఇక్కడే మన పోలీసులు ఇంకో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. నువ్వు డేటా డిలీట్ చేస్తే మేము ఊరుకుంటామా తమ్ముడు అంటూ కీలక ఆధారాలను మాయం చేసినందుకు గాను తాజాగా భగీరథ్ పై సెక్షన్ 238 ను అదనంగా జోడించారు పోలీసులు. పాపం ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తే అది కాస్త డబుల్ ధమాకాల ఇంకో కొత్త సెషన్ రూపంలో వచ్చి నెత్తిన పడింది. ఇప్పుడు అత్యాచారం, పోక్సో ఆరోపణలతో పాటు సాక్ష్యాలను కావాలని నాశనం చేశాడు అనే ముద్ర కూడా పడిపోయింది. స్మార్ట్ గా యాక్ట్ చేద్దాం అనుకుంటే పోలీసులు అంతకంటే స్మార్ట్ గా బుక్ చేసేశారు. అసలు ఈ కేసు మొదటి రోజుల్లో ఎలా ఉందో తెలుసా? పెయిడ్ బషీరాబాద్ పోలీసులు మొదట చాలా లూజ్ సెక్షన్లు వేశారు. తీవ్రత లేని BNS 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం సెక్షన్ 11, రెడ్ విత్ 12 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నిందితుడికి గరిష్టంగా 7 ఏళ్లలోపు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. పైగా 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్టు చేయాల్సిన రూల్ కూడా లేదు. దీంతో భగీరథ్ అండ్ టీమ్ ఏముందిలే, చిన్న సెక్షన్లే కదా, మచ్చ లేకుండా ఈజీగా బయటపడొచ్చు అని చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కేసుకు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా DCP రితిరాజ్ నియమితులయ్యారో అప్పటి నుంచి సీన్ టోటల్ గా రివర్స్ అయిపోయింది. మే 12న DCP రితిరాజ్ ఈ కేసు ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలించింది. బాధిత బాలిక స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసులో అత్యంత కఠినమైన తీవ్రమైన నేరాల కింద వచ్చే సెక్షన్ 51, రెడ్ విత్ 6 సెక్షన్లను యాడ్ చేసేశారు. ఈ సెక్షన్లు పడ్డాయో లేదో నిందితుడికి బెయిల్ రావడం అసాధ్యంగా మారిపోయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇటు కొడుకు పరిస్థితి ఇలా ఉంటే అటు తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిస్థితి వర్ణనాతీతం. కొడుకుని ఈ కేసు నుండి ఎలాగైనా సేఫ్ గా బయటకు తీసుకురావాలని అగ్రశ్రేణి లాయర్లను పెట్టడం, లీగల్ గా ఉన్న అన్ని దారులను వెతకడం, ఇలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ స్థాయి నుండి ఒత్తిడి తీసుకురావాలనే ప్రచారం జరిగినా ఇక్కడ లీగల్ గా కేసులు చాలా బలంగా ఉండటంతో ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఎందుకంటే ఒకవైపు పోక్సో చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు ఉన్నాయి, మరోవైపు బాధితులు ఎక్కడా లొంగకుండా చాలా గట్టిగా నిలబడ్డారు. వీటన్నిటికీ తోడు భగీరథ్ అత్యాచారం చేశారనడానికి పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్టు సమాచారం. ఫోన్ డేటా డిలీట్ చేసినా సరే
టెక్నికల్ గా దాన్ని రికవర్ చేసే పనుల్లో సైబర్ నిపుణులు ఉన్నారు. సాక్ష్యాలు అంత బలంగా ఉండటం వల్లే లాయర్లు కూడా చేతులెత్తేసి ఇక బెయిల్ రావడం కష్టం, పిటిషన్ వెనక్కి తీసుకోవడమే బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ కథ ఇక్కడితోనే ముగిసిపోలేదు. ఇప్పుడు ఈ కేసులో మంత్రి బండి సంజయ్ కూడా నిందితుడిగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మైనర్ బాలికపై కొడుకు అత్యాచారం చేశాడని బండి సంజయ్ కు ముందే తెలిసినప్పటికీ బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈ విషయాన్ని పోలీసులకు తెలియకుండానే దాచారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా బాధితులతో సెటిల్మెంట్లు చేయడం, బెదిరింపు ధోరణులకు పాల్పడ్డారనే టాక్ నడుస్తోంది. మన చట్టాల ప్రకారం నేరం చేసిన వారికన్నా నేరం తెలిసినా కూడా దాన్ని దాచిన వారికే ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉంది. అది పోక్సో కేసులో ఒకవేళ ఇదే నిజమైతే బండి సంజయ్ పైనే ఎక్కువ సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని లీగల్ నిపుణులు చెప్తున్నారు. ఇక బండి సంజయ్ రైట్ హ్యాండ్ సంగప్ప కథ ఇంకో రకంగా ఉంది. ఈయనపై కూడా పలు సెక్షన్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బండి భగత్ ఆ 9 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో దాచడంలో సంగప్పనే ప్రధాన పాత్ర పోషించారట. నిందితుడికి ఆశ్రయం కల్పించడం కూడా నేరమే కదా. ఇలా ఏ రకంగా చూసుకున్నా బండి భగత్ కు అటు సపోర్ట్ చేసిన వాళ్లకు కష్టకాలం మొదలైనట్టే అని అంటున్నారు. బండి భగత్ పోక్సో కేసులో మొదటి రోజు నుండి ఇప్పటిదాకా జరిగిన హై డ్రామా, బెయిల్ పిటిషన్ వాపస్ తీసుకోవడం, ఫోన్ డేటా డిలీట్ చేయడం, కొత్తగా సెక్షన్ 238 యాడ్ అవ్వడం, ఇప్పుడు తండ్రి బండి సంజయ్ చుట్టూ లీగల్ చుట్టూ బిగుసుకోవడం, మరి మొత్తం వ్యవహారంపై ఫోన్ డేటా డిలీట్ చేసి దొరికిపోయిన భగీరథ్ స్మార్ట్నెస్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.